మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నియోజకవర్గానికి కృష్ణా, గుంటూరు మరియు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాలు ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయి. దాని కొరకు మనం ఆన్లైన్లో అప్లికేషను సబ్మిట్ చేయడం జరిగింది. అందరం దరఖాస్తు చేసుకున్నాం. దాని స్టేటస్ కూడా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఓటర్ లిస్టు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పీడిఎఫ్ కాపీలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, జిల్లాల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా, అదేవిధంగా మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు దాని కొరకు మనం బ్రౌజర్లో సిఈఓ ఆంధ్ర అని టైప్ చేయండి. టైప్ చేయగానే మొట్టమొదటి సైటే ceoandhra.nic.in. జాగ్రత్తగా గమనించండి, ఫేక్ వెబ్సైట్లకు వెళ్ళొద్దు. ceoandhra.nic.in దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి సిఈఓ ఆంధ్ర వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ ఉంటుంది. ఇక్కడ టాప్లో రైట్ కార్నర్లో ఉంటుంది. ఇక్కడ ఈ 3 గీతలు అనేది మెనూ అనమాట. ఈ మెనూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ అనేవి రావటం జరుగుతుంది. మెనూ ఓపెన్ అవటం జరుగుతుంది. ఎలక్టోరల్ రూల్స్ అని ఉంది కదా, దాని మీద కర్సర్ ఉంచగానే మనకి ఆప్షన్స్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. దాంట్లో మనకి మొట్టమొదటి ఆప్షన్ ఏపీ ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ రూల్స్ 2024 అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం మన ఏపీలో. ఇప్పుడు దాని డాష్ బోర్డ్ రావటం జరుగుతుంది. ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ రూల్స్ కదా మనం చెక్ చేయాల్సింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఇవ్వటం జరిగింది. ఫస్ట్ టైల్లోనే గ్రాడ్యుయేట్ ఈస్ట్ వెస్ట్ అండ్ కృష్ణా, గుంటూరు ఈ రెండు కాన్స్టిట్యూషన్కి సంబంధించిన రూల్స్ అంటే ఓటర్ లిస్ట్ అనమాట 2024 అని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ రూల్స్ 2024 అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే లింకులోకి మనం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్టోరల్ రూల్స్ 2024 వెరిఫై చేసుకునే వెబ్సైట్లోకి లింకులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సెలెక్ట్ కాన్స్టిట్యున్సీ అని ఉంటుంది. మనం కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీనా, కృష్ణా, గుంటూరు అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి చెందిన వారమో ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ డిస్ప్లే అవుతాయి. మనం ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారమో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ అయితే ఈస్ట్ వెస్ట్ సెలెక్ట్ చేసుకుని ఈస్ట్ వెస్ట్లో ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారమో మనము ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్లో. తర్వాత కృష్ణా, గుంటూరు అయితే కృష్ణా, గుంటూరు సెలెక్ట్ చేసుకుని తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనకి ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్నాను. గెట్ పోలింగ్ స్టేషన్స్ మీద క్లిక్ చేయాలి. మనకు ఆ కింద పోలింగ్ స్టేషన్స్ అనేవి డిస్ప్లే అవటం జరుగుతుంది వరుసగా. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ ఉంటుంది, తర్వాత పోలింగ్ స్టేషన్ నేము, తర్వాత పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఉంటుంది. మనకు అర్థమైపోతుంది మనం ఎక్కడ పరిధిలో ఏ పరిధిలో మనం ఓటు హక్కు అప్లై చేసుకున్నామో ఆ పోలింగ్ స్టేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఆ పోలింగ్ స్టేషన్ ఎదురుగా మనం వ్యూ అని ఉంటుంది. ఆ వ్యూ మీద క్లిక్ చేయాలి. వ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అక్కడ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. బాక్స్లో పైన ఉన్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్లో ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఎలక్టోరల్ రోల్ ఓటర్స్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవటం జరుగుతుంది. ఇట్లా అన్ని పోలింగ్ స్టేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ కాపీలు. అయితే మనం ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో చెంది ఉన్నామో ఆ పోలింగ్ స్టేషన్ పీడిఎఫ్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఇక్కడ నంబర్ మనకు తక్కువ నంబర్ ఉన్నాయి అనుకోండి ఓటర్ లిస్టు, ఈజీగా మనం స్క్రోల్ చేసుకుంటూ చూడవచ్చు.
ఎక్కువ ఓటర్ లిస్ట్ ఉన్నదనుకోండి, మన పేరుని ఈజీగా కనిపెట్టడానికి పైన ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో మన నేమ్లో ఒక పార్ట్ టైప్ చేయండి, లేదా నేమ్లో పూర్తి పేరు టైప్ చేసినా ఓకే. ఎగ్జాంపుల్కి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ మనకి కీబోర్డ్లో మనకి సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ పేరు మీద ఉన్న లిస్టులన్నిటి మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. ఇక్కడ మనం యారో మార్క్ ఇక్కడ చేస్తే మనకు చూడండి ఇక్కడ పేరులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనం పేరు కంప్లీట్గా మనం అప్లై చేసుకునేటప్పుడు ఎలా అయితే రాసామో అదే విధంగా టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన పేరు నేమ్ మీదకి తీసుకువెళ్ళిపోతుంది. ఏ పోలింగ్ స్టేషన్ లిస్ట్ అయినా సరే PDF కాపీలో డౌన్లోడ్ చేసుకుని మన నేమ్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత అవసరం అనుకున్న వాళ్ళు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓటర్స్కి ప్రింట్ అవసరం లేదనుకోండి, అవసరం అనుకున్న వాళ్ళు. ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.